అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఈ హెచ్సియు ఇష్యూ గురించి కంటే లైకేజ్ టిపికల్స్ గురించి జనం ఎక్కువ మాట్లాడుకోవటం చాలా బాధ వేస్తుంది, చాలా బాధ వేస్తుంది కూడా. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదే. సరే, ఈ ఇష్యూని పెట్టుకునైనా మిగతా ఇష్యూస్ అడ్రస్ చేయాలని మనం ఎప్పుడు అనుకుంటాం కాబట్టి, ఒక ఇష్యూని తెర మీద తీసుకొచ్చి దాని ద్వారా మిగతా విషయాలు మాట్లాడాలని మనం అనుకుంటాం కాబట్టి చెప్తున్నా ఇది. సో హెచ్సిలో జరుగుతున్న దాని గురించి నిజాలను కూడా చూపిస్తూ మాట్లాడతా. హెడ్డింగ్ గురించి కూడా మాట్లాడతా. ఒక్క నిమిషం. హెచ్సిలో జరుగుతున్న దాని గురించి 95% నిజాలు వస్తున్నాయి. మిగతా 5% ఏదైతే కొంతమంది క్రియేట్ చేస్తున్నారు తప్పే. కానీ రీసెంట్గా ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ కమిటీ వేశారు హెచ్సియు రిలేటెడ్. తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వేసి అందులో కూడా 5% వస్తున్నటువంటి ఒప్పుకోట్ల ఫస్ట్ వాళ్ళు 5% వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ అవుతున్నటువంటి థింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. అవి చాలా తక్కువ ఉన్నాయి. డెఫినెట్లీ వాటి మీద మనం చర్యలు తీసుకోవాలి యాజ్ ఏ గవర్నమెంట్గా. బట్ మిగతా 95% నిజాలు ఉన్నాయి. వాటి గురించి వదిలేసి జింక పిల్లలు రోడ్డు మీదకి వెళ్తూ ఉండడం, లేకపోతే కుక్కలు వాటిని చాలా దారుణంగా చంపేయడం. అక్కడ చెట్లన్నీ కొట్టేశారు, అక్కడే ఉండేవి కాస్త బయటికి వెళ్ళినప్పుడు మిగతా మృగాలు మరి రోడ్లకి కుక్కలే కదా, ఎక్కడ చూసినారు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కుక్కలే, వీధి కుక్కలే, అవి చంపేయడం చాలా దారుణమైనటువంటి వ్యవహారం. దాని గురించి ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడే దమ్ము లేక మిగతా 95% వదిలేసి 5% పట్టుకొని అది ఎవరైతే చేశారో అట్ల మీద చర్యలు తీసుకోవాలి. మూర్ఖత్వం అనమాట. నిజంగా ఒక వీడియో కూడా ఉంటుంది. దాంట్లో నెమళ్ళ అరుపులను కూడా కాదు, వీళ్ళకి ఏం సంబంధించింది కాదు అదేసి కవరింగ్ చేశారు. చాలా వరస్ట్గా తయారయ్యారు. అయితే ఈ అలైక్య టిపికల్స్ గురించి చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే, వీళ్ళు 6 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు కాబట్టి లక్షలాది ఫాలోవర్స్. ఒక వీడియో పెడితే 50 లక్షల మంది చూస్తారు వీళ్ళది. అందులో 1 లక్ష మంది అన్న కొంటే వీళ్ళకి పచ్చడి వీళ్ళు చాలా హై ప్రైసెస్కి అమ్ముతున్నారు, అందులో మాత్రం డౌట్ లేదు. సో ఒక్కొక్క పచ్చడిని 1 లక్ష మంది అన్న కొంటే వీళ్ళకి ఎన్నో కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు వచ్చేస్తాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. మనకు చాలా క్లోజ్ పీపుల్ చేస్తూ ఉంటారు పచ్చళ్ళ బిజినెస్. ఆ కైండ్ ఆఫ్ ఏం రాదు బయట. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఈ కైండ్ ఆఫ్ థింగ్ కాస్త అట్రాక్టివ్గా ఉన్న విమెన్ ఏదన్నా పెడితే ఎగబడే కుర్రాళ్ళు మన కరువు బ్యాచ్ ఉంటారు తప్ప పర్చేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నిజానికి. మేబీ వాళ్ళు ఒకవేళ జరుగుతున్నా కూడా, అంతగా వస్తున్నా కూడా వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. రెండోది, రీసెంట్గా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేశారు ఆ మధ్య అనే ఒక బిగ్గెస్ట్ ఎలిగేషన్ వచ్చింది. దాని గురించి మనం పట్టించుకుంటే బెటరు. కానీ వాళ్ళ ఇన్కమ్ ఎంత, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, 100 కోట్ల 50 కోట్ల? సరే, 100 కోట్లు తీసుకుంటే మాత్రం 1000 కోట్లు వస్తే బూతులు తిట్టొచ్చా? లేదు 10,000 వచ్చి అందుకే బూతులు తిట్టారంటే యాక్సెప్ట్ చేస్తామా? అసలు వాళ్ళ ఇన్కమ్ మనకు సంబంధం లేని, మనకు అవసరం లేనటువంటి ఒక కాన్సెప్ట్. దాని గురించి వెళ్ళాల్సిన, అంటే వాళ్ళు ట్యాక్సెస్ కడుతున్నారా లేదా అని గవర్నమెంట్కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. కానీ ఒక ఇష్యూలో వాళ్ళు ఇరుక్కున్నారు కదా అని వాళ్ళు తప్పు చేశారు. డెఫినెట్లీ ఎవడో వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రతీది వాళ్ళకి సంబంధించిన పర్సనల్స్, లీగల్స్, ఫినాన్షియల్స్, అడ్రస్లు, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ని లాగడం, వాటికి సంబంధించి బయటపెట్టడం వరస్ట్ అని నాకు అనిపించింది. అందుకని చెప్పదలుచుకున్నాను.